పాదాల దగ్గర ఎవరుంటారు? లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవిని సేవిస్తూ ఉంటారు సురాసురులు. మొత్తం 33 కోట్ల మంది దేవతలంతా లక్ష్మీదేవిని సేవిస్తూ ఉంటారు. అంతే కదా. అమ్మ దగ్గర నుంచి మన నాన్నగారిని అడుగుతాను అంటే అమ్మని అడిగి డబ్బులు తెచ్చుకుంటాం కదా, నాన్నగారిని అడుగుతాం అడగం కదా. లక్ష్మీదేవిని సేవిస్తూ దేవతలు ఉంటే వారినంతా నెట్టు పెట్టుకొని సకల మునులు గణాలు అందరూ కూడా వాడు. ఆ మునులను ఋషులను అన్ని పెట్టుకొని మనం ఉంటాం. మనతో పాటుగా 83 లక్షల చిల్లర జంతుజాలం జీవజాలం మొత్తం ఉంటుంది. అంటే ఇక్కడ ఏది పట్టుకుంటే మిగిలినవన్నీ వస్తాయి. అందుకని ఎవడైతే పెరుమాళ యొక్క పాదాన్ని పట్టుకుంటాడో, అందున వెంకటేశ్వర స్వామికి ఇంకా ఇందులో ప్రత్యేకం. ఎవడైతే ఎవడైతే స్వామివారి యొక్క పాదాలను పట్టుకుంటాడో వాడి మీద దృష్టి, లక్ష్మీదేవి దృష్టి వాడి మీద ఉంటుంది. అమ్మవారు చూస్తుంది వీళ్ళని అని చుట్టూన్న దేవతలు గణాలు మొత్తం అటే చూస్తారు. అటుతో పాటుగా బ్రాహ్మణ ఋషులు కూడా అటే చూస్తారు. ఇంతకంటే వాడికి ఏం కావాలి? ఆ ఒక్క చూపుతోటి ఈ యొక్క వీళ్ళు చేసినటువంటి కర్మలన్నీ పడవంచలు అయిపోతాయి. అందుకని ఏమంటాడంటే దేవుడు నారాయణ శివనారాయణ ఎప్పుడు చెప్పేది ఒకటే, నువ్వు అన్ని వదిలిపెట్టు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం భజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షేయామి మా కృతః. నువ్వు అన్ని వదిలిపెట్టు, నీ ధర్మము అన్ని వదిలిపెట్టు, ఒక్కటే పట్టుకో. అవి నా పాదాలు పట్టుకో. నువ్వు నా పాదాలు పట్టుకున్నంత మాత్రాన నీకు ఏదైతే అత్యుత్తమంగా రావాల్సి ఉందో అది వస్తుంది. అంత మించి ఏది ఉండదు. అందుకని ఇప్పుడు పాద ప్రక్షాళనం చేస్తున్నాం. క్రమేషు అధిక్షయంతి భవనాని విశ్వ ఇది పాద ప్రక్షాళనం కుర్యాత్. తథాంగా ఇవం మే గంగే సముద్రేణ పుష్పోదక సమనం కుర్యాత్. మంత్రేణ పుష్పోదక స్నానం కుర్యాత్. ఇప్పుడు పుష్పోదక స్నానం, పూలన్నీ హల్దీ ఫంక్షన్, మంగళ స్నానాలు, పుష్పోదక స్నానం కుర్యాత్.